అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయం అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గుంటూరు కారం. SSMB 28గా వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కుర్చీ మడత పెట్టి అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోమో చూస్తే మహేష్ బాబు, శ్రీలీల ఊరమాసు స్టెప్పులతో థియేటర్లో మోత మోగించడం ఖాయమని తెలిసిపోతుంది. అయితే ఈ పాట ఇంత రేంజ్లో సక్సెస్ అవ్వడానికి కారణం కుర్చీ తాత సరదాకి కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ఈ డైలాగ్ను హుకప్ లైన్గా తీసుకొని రామజోగయ్య శాస్త్రి గుంటూరు కారంలో ఏకంగా ఒక పాటనే రాశాడు. అయితే తన డైలాగ్ను గుంటూరు కారం సాంగ్లో పెట్టడంపై తాజాగా కుర్చీ తాత స్పందించాడు. నా డైలాగ్లు పాట రూపంలో చేసి డ్యాన్స్ చేయడం సంతోషంగా అనిపించింది. నేను అభిమానులకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, జనవరి 12 నాడు గుంటూరు కారం రిలీజ్ అవుతుంది. ఇంకా సినిమా విడుదలకు 2 వారాల టైం ఉంది. ఒకవేళ నాకు అవకాశం ఇస్తే మహేష్ బాబుతో ఆ పాటలో ఒక్క చరణానికన్నా డ్యాన్స్ చేస్తా అంటూ కుర్చీ తాత చెప్పుకొచ్చాడు. హనుమాన్ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఇచ్చిన రివ్యూ రెస్పాన్స్ కూడా ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ చిత్రంలో ఉన్న క్వాలిటీ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉన్నాయట. యాక్షన్ అంశాలు భారీ పాన్ ఇండియా చిత్రాలకు ధీటుగా తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ని అభినందించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే, కంటెంట్ చూపించిన విధానం అద్భుతంగా ఉన్నట్లు సెన్సార్ సభ్యులు అభినందించారట. ఈ మ్యాటర్ బయటకు రావడంతో సంక్రాంతి సినిమాలకు హనుమాన్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. సంక్రాంతి సినిమాల ఓపెనింగ్స్కి హనుమాన్ గండి పెట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోగా తేజ సజ్జా నటించారు. టాలీవుడ్ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్తో మొదలైన ఈ సినిమా తొలి రోజు నుంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు చూసుకుంటే వరల్డ్ వైడ్గా తొలి రోజు 4.92 కోట్లు వసూళ్లను రాబట్టింది. కళ్యాణ్ రామ్ గత సినిమా బింబిసార తొలి రోజు 9 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకోగా ఆ సినిమా దరిదాపుల్లోకి కూడా డెవిల్ నిలవకపోవడం విశేషం. రానున్న 2 రోజులు వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చిత్ర బృందం ఆలోచిస్తుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం క్యాప్టెన్ మిల్లర్ అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి UBA సర్టిఫికేట్ ఇచ్చింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సంక్రాంతి సెలవులు ఈ చిత్రానికి కలిసి రానున్నాయి. క్యాప్టెన్ మిల్లర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా. మాస్కా దాస్ విశ్వక్సేన్ మల్టీ టాలెంటెడ్ హీరోగా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న విశ్వక్ ఫలక్నుమా దాస్ కా ధమ్కీ చిత్రాలకు రచన, దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించారు. ఇప్పుడు 25 మంది కొత్త యాక్టర్స్ని పరిచయం చేస్తూ తన కొత్త ప్రొడక్షన్ వెంచర్ 3ని తాజాగా అనౌన్స్ చేశారు విశ్వక్. ఈ చిత్రానికి #కల్ట్ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. లైక్ ఏ లీప్ ఇయర్ 2024 అనేది ట్యాగ్ లైన్. సే నో టు డ్రగ్స్ అనే స్లోగన్ మరింత ఆసక్తికరంగా ఉంది. టైటిల్ పోస్టర్లో డ్రగ్స్ టాబ్లెట్లు పౌడర్ల రూపంలో కనిపిస్తున్నాయి. కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథను అందించిన విశ్వక్సేన్ తాజుద్దీన్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ప్రొడక్షన్ లాంచ్ ప్రెస్ మీట్లో మాస్కా దాస్ విశ్వక్సేన్ మాట్లాడుతూ నిజంగా జరిగిన సంఘటన నుంచి స్ఫూర్తి పొంది #కల్ట్ కథ రాశాను. ఈ చిత్రంలో తాజుద్దీన్ గారిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను. తాజుద్దీన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను ముంబై యాక్టింగ్ స్కూల్కి వెళ్ళకముందు ఆయన నాకు యాక్టింగ్ నేర్పించారు అని తెలిపారు. టాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయమైన చిత్రం బబుల్ గమ్ ఘన విజయాన్ని అందుకుంది. మానసా చౌదరి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించింది. డిసెంబర్ 29న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పోస్ట్ రిలీజ్ సెలబ్రేషన్స్ని గ్రాండ్గా నిర్వహించింది.
పోస్ట్ రిలీజ్ సెలబ్రేషన్స్లో హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ బబుల్ గమ్ చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది ప్రేమ, ఆత్మగౌరవానికి సంబంధించిన కథ. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ చిత్రానికి అందరూ కనెక్ట్ అవుతున్నారు. రెస్పాన్స్ క్రేజీగా ఉంది. ఫైనల్గా ఒక మాట, మాకు కావాల్సింది మేము లాక్కున్నాం, నచ్చినట్లు మార్చుకున్నాం. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని తెలిపారు. దర్శకుడు రవికాంత్ పేరెపు మాట్లాడుతూ బబుల్ గమ్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. రేపటి నుంచి 2 తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్ టూర్ చేస్తున్నాం. ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని తెలిపారు. విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75 మూవీ సైంధవ్ సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ అధికారులు యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సైంధవ్ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. సైంధవ్ యూనిక్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్టైనర్. పాటల్లో చూపినట్లుగా తండ్రి కూతుళ్ల బంధం సినిమాల్లో ప్రధాన అంశం. ఇందులో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య మెచ్యూర్ రిలేషన్షిప్ కూడా మనం చూడవచ్చు. హీరో నాగ చైతన్య మంచి ఫుడీ. అదే టైంలో ఆయన ఫిట్నెస్ కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫుడ్ మీద చైతుకున్న గ్రిప్ మామూలుది కాదు. ఆ ఎక్స్పీరియన్స్ను వాడుకుని హైదరాబాద్తో పాటు పలు చోట్ల ఆయన ఫుడ్ బిజినెస్లు కూడా చేస్తున్నారట. పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఓపెన్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో నాగ చైతన్య ఇష్టమైన ఫుడ్ గురించి ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నారు చైతు. తాజాగా ఈ మూవీ షూటింగ్లో సాయి పల్లవి కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం తండేల్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతు తనకిష్టమైన ఫుడ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వైట్ రైస్ ముద్దపప్పులో నెయ్యి వేసుకొని తింటాడట. అంతేకాదు ముద్దపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ అంటే ఎంతో ఇష్టం అంటున్నాడు చైతు. అంతేకాదు వాటికి సైడ్ డిష్లుగా మటన్ కానీ రొయ్యల ఫ్రై కానీ తీసుకుంటాడట. ఈ ఐటమ్స్ అంటే ఎంతో ఇష్టం అంటున్నాడు నాగ చైతన్య. అప్పుడప్పుడు జపనీస్ ఫుడ్ కూడా తింటాడట. ఇక చైతు ఫుడ్ హ్యాబిట్స్ తెలుసుకొని అంతా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రీముఖి తన హాట్ అపియరెన్స్తో కుర్రాలని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తుంది. అందంగా మాత్రమే కాదు, హాట్గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లుంది. నిండైన బట్టల్లో తన అసలు సిసలైన సొగసుతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఇయర్ ఎండ్లో శ్రీముఖి మైండ్ బ్లోయింగ్ ట్రీట్ ఇచ్చింది. లాంగ్ హుడ్లో శ్రీముఖి పోతున్న ఫోటోలు వైరల్గా మారాయి. స్టార్ హీరో దళపతి విజయ్ తమిళనాడు చెన్నైలోని వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించాడు. డిసెంబర్ 17, 18వ తేదీల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని చెన్నై, నెల్లై, తూతుకుడి, తెన్కాసి, కన్యాకుమారి తదితర ప్రాంతాలు వరదల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు జీవనోపాధిపై ప్రభావం పడింది. వరద నీటిలో ఎంతో మంది పేద ప్రజల గృహాలు కొట్టుకుపోయాయి. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది అన్నం, నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ వరదల్లో నష్టపోయిన ప్రజలకు హీరో విజయ్ ఆర్థిక సహాయం అందించారు. నిత్యావసర సరుకులైన బియ్యం, కూరగాయలు, దుప్పటి విజయ్ తన చేతుల మీదుగా పేద ప్రజలకు అందించారు. అలాగే వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి 10,000 నుంచి 15,000 వరకు ఆర్థిక సహాయం ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ సమాంత ప్రస్తుతం జిమ్లో చేస్తున్న వర్కౌట్స్ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. బాడీ బిల్డర్లు కూడా షాక్ అయ్యేలా శామ్ కష్టమైన వర్కౌట్స్ని చేస్తుంది. తాజాగా సమాంత షేర్ చేసిన జిమ్ వీడియో వైరల్గా మారింది. సమాంత వర్కౌట్స్ చేస్తుండగా పక్కనే ఆమె పెట్ కూడా ఉంది. సమాంత వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఆ కుక్క ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టం. సమంత భారీ వెయిట్ ఉన్న వెయిట్ లిఫ్ట్ని కష్టపడి ఎత్తుతుంది. సమాంత ఫిజిక్కి అంత బరువు ఎత్తడం కష్టం అనిపించవచ్చు, కానీ సమాంత కసిగా దానిని ఎత్తేసింది. ఆమె వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడ పడిపోతుందో అనే టెన్షన్ నెటిజన్లు పడడం సహజం. ఇలా పక్కనే ఉన్న కుక్క పరిస్థితి ఊహించుకోవచ్చు. స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కల్కి 2898 AD. సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ చిత్రానికి నాగస్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఉండగా ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు. మేకర్స్ స్క్రాచ్ ఎపిసోడ్ 3 గన్స్ రీ ఇమాజినింగ్ అంటూ ఈ ఒక వీడియో విడుదల చేయగా, ఈ వీడియోలో కల్కి సినిమాలో వాడే గన్స్ ఎలా రూపొందించారు అనేది చూపించారు. 97 సెకండ్లున్న ఈ వీడియో
మొదటి నుంచి చివరి వరకు ఫన్నీగా సాగింది. అంతకుముందు ఈ సినిమాకు సంబంధించి సినిమాలో వాడే వాహనాల టైర్ల గురించి కూడా ఒక వీడియో వదిలిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ మూవీ ట్రైలర్ను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. టాలీవుడ్ సీనియర్ నటుడు బిగ్ బాస్ 7వ సీజన్ కంటెస్టెంట్ శివాజీ నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఈ సిరీస్ క్యాప్షన్. తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా నటించిన నటి వాసుకి ఇందులో శివాజీ సతీమణిగా నటించనుంది. ప్రముఖ యూట్యూబర్ మౌలి శివాజీ కొడుకుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే మధ్యతరగతి కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ అనే ఉపాధ్యాయుడి పాత్రలో శివాజీ ఇందులో కనిపించనుండగా మధ్యతరగతి కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలతో వినోదాత్మకంగా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీటీ విన్లో జనవరి 5న ప్రీమియర్ కానుంది. 50 ఏళ్లు వచ్చిన గ్లామర్ ఏమాత్రం చెక్కు చెదరని శిల్పంలా నాజుగ్గా మెయింటైన్ చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. అర్బాజ్ ఖాన్తో విడాకులు తీసుకుంది బ్యూటీ. అప్పటి నుంచి బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్తో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక తాజాగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అర్బాజ్ ఖాన్తో మలైకా విడిపోయి చాలా కాలం అవుతుంది. తాజాగా అర్బాజ్ ఖాన్ ముచ్చటగా 3వ పెళ్లి కూడా చేసుకున్నాడు. తన మేకప్ ఆర్టిస్ట్ షరాఖ్ ఖాన్ను అర్బాజ్ పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఇది 3వ పెళ్లి. అర్బాజ్ ఖాన్ కారణంగా ఇప్పుడు మలైకా కూడా హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా తన 2వ పెళ్లి గురించి పెద్ద ప్రకటన చేసింది. మలైకా ప్రస్తుతం జలక్ దిఖ్లాజా సీజన్ 11కి జడ్జిగా ఉన్నారు. ఈ ఈవెంట్లో సందర్భంలో మలైకా పెళ్లి టాపిక్ వచ్చింది. ఫరాహ్ ఖాన్ ఈ విషయం గురించి మలైకాను అడిగింది. సింగిల్ పేరెంట్ నుంచి డబుల్ పేరెంట్గా మారుతున్నారా అని ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్నకు డైరెక్ట్గా సమాధానం చెప్పలేదు మలైకా. దాంతో మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని ఫరాహ్ ఖాన్ తిరిగి ప్రశ్నించింది. దాంతో మలైకా సూటిగా సమాధానం చెప్పక తప్పలేదు. మలైకా మాట్లాడుతూ నన్నెవరైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతే నేను సిద్ధమే. ఎవరైనా నా దగ్గరకు వచ్చి పెళ్లి ప్రపోజ్ చేయాలి అని బంపర్ ఆఫర్ ప్రకటించింది. బాలీవుడ్లో ఆమె ప్రకటన పెద్ద చర్చకు దారితీసింది. ప్రముఖ నటుడు నాగార్జున శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. తన భార్య అమలతో కలిసి జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. శ్రద్ధా దాస్ తన పదునైన అందాలతో నిత్యం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. ప్రస్తుతం శ్రద్ధా దాస్ బోల్డ్ తరహా పాత్రలనే కొనసాగిస్తుంది. చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తూనే బుల్లి తెరపై కూడా రాణిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రద్ధా దాస్ తన గ్లామరస్ పిక్స్ని తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రద్ధా దాస్ మైండ్ బ్లాంక్ అయ్యే హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. ఆమె ఎప్పుడూ షేర్ చేసే ఫొటోస్తో పోల్చుకుంటే ఇవి హాట్ పిక్స్ కాదు, ఆమె యోగా చేసుకుంటున్న దృశ్యాలు. యోగా చేస్తూ కూడా శ్రద్ధా దాస్ న్యాచురల్ సొగసుతో మతిపోగొడుతుంది. దేశీయ సినిమాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికల్లో నయనతార ఒకరు. దక్షిణాది అభిమానులు ఆమెను లేడీ సూపర్ స్టార్గా అభివర్ణిస్తారు. వాణిజ్య చిత్రాల కథానాయికగానే కెరీర్ను ఆరంభించిన ఈ అమ్మడు అనంతర కాలంలో పంథా మార్చుకుంది. మహిళా ప్రధాన చిత్రాల ద్వారా తిరుగులేని స్టార్డమ్ను సొంతం చేసుకుంది. ఈ భామ సినీ రంగంలో 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. అభిమానులే నా హృదయ స్పందన, నన్ను నడిపించిన శక్తి మీరే. కెరీర్లో అపజయాలు ఎదురైనా ప్రతిసారి చేయూతనందించి నాలో నైతిక స్థైర్యాన్ని నింపారు. మీ వల్లే 20 ఏళ్ల ప్రయాణం సాధ్యమైంది అని తెలిపారు. సూపర్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా సెకండ్ డే కాబట్టి ఇట్ పికప్ అగైన్. సో వి జస్ట్ గోయింగ్ టు థియేటర్స్. వస్తున్నావు కదా నువ్వు కూడా థియేటర్స్ విజిట్ చేయడానికి, మళ్ళీ కొత్తగా అడుగుతుంది. సో థియేటర్స్ విజిట్ చేస్తున్నాం అన్ని. ఎల్లుండి నుంచి విల్ ట్రావెల్ ఆల్ 2 states. సో ఇట్స్ ఫన్. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్. సో వీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. క్రేజీ రెస్పాన్స్. అసలు మొత్తం మన భాషలో చెప్తారు. థియేటర్ ఎట్లుందో మీకు సినిమా ఎట్లా అనిపించింది అంటే మన భాషలో చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికి కూడా. అండ్ సీరియస్లీ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సుమా గారి నుంచి ఇలాంటి ఒక అద్భుతమైన పర్సన్ బయటకు వస్తారని. యువర్ యాక్టింగ్ వాజ్ టూ గుడ్. నేను ఫస్ట్ మూవీ అప్పుడు ఎవరికైనా ఒక టెన్షన్ ఉంటుంది మూవీ చేసేటప్పుడు.
నీది 1% కూడా ఎక్కడ కూడా ఫస్ట్ మూవీ లాగా అయితే నాకు అస్సలు అనిపించలేదు. ఎవ్రీబడి డిడ్ ఎ గ్రేట్ జాబ్. మనకి ఫస్ట్ సక్సెస్ అనేది రావడం చాలా కష్టం ఫస్ట్ స్టెప్లో. అలాంటిది ఫస్ట్ మూవీతో యూ డన్ అ గ్రేట్ జాబ్. నెక్స్ట్ ఇంకా బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యతను మోయడానికి రెడీగా ఉండు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు ఎంటైర్ టీమ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు బబుల్ గమ్ టీమ్. నోట్లో ఆల్రెడీ ఉంది. సో దాని కింద ఆ అమ్మాయి క్వశ్చన్ అడిగింది కదా బబుల్ గమ్ ఎందుకు అని. సినిమాకి వెళ్తే తెలుస్తుంది చాలా మందికి. ఆ క్లైమాక్స్లో తను చెప్పిన వర్డ్స్ నిజంగా చాలా హెల్ప్ అవుతాయి ఇక్కడున్న స్టూడెంట్స్కి. అండ్ లైఫ్లో ఇలాంటి ఒక జర్నీ ఖచ్చితంగా మన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. సో అందరికీ కనెక్ట్ అయ్యింది ఆ పాయింట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఏంటి నీ ఫీలింగ్? ముందుగా ఇక్కడికి వచ్చేసిన అందరికి థ్యాంక్ యూ. ఒక పాయింట్లో డౌట్ ఉండే వస్తారా లేదా అని. మీరందరూ వచ్చారు, నా గుండెల్లో ధైర్యాన్ని నింపారు. అండ్ ఎవరెవరైతే చూడలేదో థియేటర్స్కి వెళ్ళండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. బబుల్ గమ్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ లవ్. ఇట్స్ అ స్టోరీ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో మీ అందరి లైఫ్లో పక్కా ఏదో ఒక పాయింట్లో ఇంటర్వ్యూన్ పాయింట్లో జరిగేది పక్కా జరిగి ఉంటుంది. మీరు అందరు రిలేట్ అయి ఉంటారు, చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ. అండ్ క్రేజీ రెస్పాన్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ లాస్ట్గా నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాం, మాకు కావాల్సింది మేము లాక్కున్నాం, నచ్చినట్టు మార్చుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక పాయింట్లో కాదు, మన వాళ్ళు ఎప్పుడు లైవ్ చేస్తూనే ఉంటారు, ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఓరేం లేచుడా అంటే ఇందాకటి నుంచి నాకు ఖడ్గం సినిమాలో ప్లీజ్ అందరూ నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నించున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాయిస్. అండ్ ఓన్లీ వన్ గర్ల్ వర్సెస్, అందుకని నేను కూడా వచ్చేసా. పాపం ఐ హర్డ్ దట్ మాన్సా ఇస్ నాట్ వెల్. మాన్సాకి ఒంట్లో బాగాలేదు, అందుకని పాపం టూర్స్ మీద తిరుగుతూ ఉన్నారు. కాసేపట్లో జాయిన్ అవుతుంది, కానీ అప్పటికల్లా అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అని. హీరోయిన్ రావడం లేట్ అయినప్పుడు ఏ ఫంక్షన్కి అయినా నన్నే పిలుస్తూ ఉంటారు. సో ఈరోజు నన్ను అలా పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఎలా ఉన్నారు? సౌండ్ సరిపోట్లే, ఇంకొంచెం ఎలా ఉన్నారు? అది ఆ మాత్రం వినపడాలి నా చెవులకి, లేకపోతే బాగోదు చెప్తున్నా. ఓకే, సో బబుల్ గమ్ మూవీ రిలీజ్ అయ్యింది అండ్ థియేటర్స్లో చాలా బాగా ఆడుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. ఇందాకటి నుంచి మాట్లాడినటువంటి కిరణ్ సూపర్ పర్ఫార్మెన్స్. రియల్ లైఫ్లో పాపం పెళ్ళయింది, ఇందులో మాత్రం అమ్మాయి నచ్చదు అని చెప్పాడు. ఆ క్యారెక్టర్ని సూపర్ చేశారు. అండ్ అలాగే బిందు గారు, ఐ రియలీ లైక్ యువర్ పర్ఫార్మెన్స్ అండి. రోషన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు మా అమ్మకి ఇలాంటి సీన్ ఒకటి జరిగింది అని. ఆ సీన్ గురించి ఎందుకులేండి, కానీ యాక్చువల్లీ బిందు గారు చెప్పినటువంటి మాట, నువ్వు సంతోషంగా ఉండు ముందు అనేదే ఏ తల్లైనా వాళ్ళ కొడుకుకి చెప్పేటువంటి మాట. రవి, దట్ వాజ్ అ సూపర్ హార్ట్ టచింగ్ డైలాగ్. అండ్ అలాగే మిస్టర్ చైతన్య, జయరామ్, సిద్ధు, ఈశ్వర్, జొన్నలగడ్డ, వాట్ ఎవర్. బా ఏంటండి అసలు నాకు అదే కాంటినెంటల్ నేమ్స్ ఉంటాయి కదా రెసిపీస్వి, అలా అయిపోయింది ఇప్పుడు. వద్దు, నేను పిలవట్లేదు అది, అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. కానీ ఎవరికైనా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతారంటారు, కానీ మీ అందరికీ కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే డాడీ వచ్చాడు. సో ఇండస్ట్రీకి ఇక డోకా లేదమ్మా. అండ్ ఆయన డైలాగ్స్, సీన్స్ ఏవైతే ఉన్నాయో, మోస్ట్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫార్ అ న్యూ కమర్, ఫస్ట్ టైమర్ ఇలా పర్ఫామ్ చేయడం అనేది సింప్లీ సూపర్. ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి అందులో. వాటిలో ముఖ్యంగా ఒకటి నాకు చాలా ఎక్కువగా టచ్ అయ్యింది. బాయ్స్ జనరలీ వాళ్ళ ఫాదర్స్ని హగ్ చేసుకోరు, హగ్ చేసుకున్నప్పుడు ఏందిరా ఇట్లా జీబాజీ ఉంది అట్లా ఛాతీ పట్టుకున్నావు అది అంటాడు. అది మాత్రం టూ వెరీ గుడ్. అండ్ రవికాంత్, ఎవరు ముఖ్యంగా ఆల్ ఫ్రమ్ ద లేడీ ఫ్యాన్స్, ఐఎమ్ టెలింగ్ యూ బిగ్ సెల్యూట్ టు యూ, ఆడవాళ్ళందరి తరపు నుంచి. జనరలీ ఏంటంటే మనం చూస్తూ ఉంటాము, ఇట్ ఈస్ వెరీ ఈజీ. జనరలీ ఏం ఆలోచిస్తారంటే డైరెక్టర్ థియేటర్కి రప్పించాలి అబ్బాయిల్ని బాగా ఎక్కువగా, సో అందుకని ఇట్స్ ఈజీ టు ప్లే ద గేమ్, ఆడపిల్లని వీ కెన్ మేక్ ద విలన్ అని. కానీ మీరు దాన్ని చాలా న్యూట్రల్గా, ఇద్దరికీ ఫీలింగ్స్ ఉంటాయి, మాకు ఉండవా ఏంటి ఫీలింగ్స్? మా ఫీలింగ్స్ కావా? మాకు ఫీలింగ్స్ ఉంటాయి. సో ఆ ఫీలింగ్స్ని కూడా ఇంత బాగా ప్రొజెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవికాంత్. థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ద హ్యూమన్ ఫ్యాన్స్.
లేడీ ఫ్యాన్స్, మేల్ ఫ్యాన్స్ అని కాదు, అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. అందరికీ వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, చెల్లి అంటే ఇష్టం, భార్య అంటే ఇష్టం, కూతురు అంటే ఇష్టం. అందుకని వాళ్ళందరి తరపు నుంచి మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అందుకే అందరినీ, నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఎవ్రీబడి గో అండ్ వాచ్ ద మూవీ అంటున్నాం. అండ్ జోయల్ చింపేసావు అసలు. జస్ట్ ఇట్లా ఒక చిన్న చిన్న రియాక్షన్స్, ఆ బాడీ లాంగ్వేజ్, అసలు ఆ స్వాగ్ నెక్స్ట్ లెవెల్. ఎట్లాగైతే మనకి ఇప్పుడు చైతన్య గారికి బోలెడన్ని క్యారెక్టర్స్, బిందు గారికో, ఫర్ యూ ఆల్సో ఇన్ ద వెయిటింగ్ లిస్ట్. అండ్ ఈ కుర్రాడి గురించి చెప్పాలండి. ఈ నూనోగు మీసాలతో, ఇప్పుడిప్పుడే నూనోగు గడ్డంతో ఉన్నటువంటి ఈ కుర్రాడు వాయించినటువంటి మ్యూజిక్, బీజియం, ఇంటర్వెల్ బ్యాంగ్లో ఉంది అసలు. చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. ఆ టైంలో మేము ఎక్కడ ఏ థియేటర్లో వాచ్ చేసినా నిశ్శబ్దం. ఓన్లీ హిజ్ మ్యూజిక్ ఇస్ ఫర్ ద ఇయర్స్. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా టు శ్రీచరణ్ పాకాల, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్స్ దట్ ఇండియన్ ఫిల్మ్స్ హ్యావ్. అండ్ మీరు ఇంకా ఇంకా ఇలాంటి బ్రిలియంట్ వర్క్స్ చేయాలి. మీరు ఆల్రెడీ హబీబీ జిలేబీతో చాలా మందితో జిలేబీలు వేయించేశారు. ఇక మిస్టర్ అనన్య, వాట్ అ పర్ఫార్మెన్స్ అనన్య. జిలేబీలు తినడానికి డబ్బులు ఉంటాయి కానీ మర్చిపోతారు కొంటరాగానే. అది మ్యాటర్. పాపం గోవా వెళ్ళడానికి కూడా ఉంగరాలు అవి ఏంటి తాకట్టు పెట్టేసావు, ఇచ్చాడా? ఇవ్వలేదు, వెనక్కి ఇవ్వలేదు. అవన్నీ రావు, సంపాదించుకొని ఇస్తాడులే మళ్ళీ. అండ్ ఫైనలీ ఈరోజు వచ్చినటువంటి రోహిత్కి చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ యూ హెవ్ బీన్ గివింగ్. అండ్ సన్నీ ఉన్నాడు ఇక్కడ. ఒక్కసారి రోహిత్ అండ్ సన్నీ, కెన్ వీ హ్యావ్ యూ ఆల్ ఆన్ స్టేజ్ ప్లీజ్? విజయ్, సన్నీ, సౌండ్ పార్టీ. అండ్ రోహిత్ని మనం విధి సినిమాలో చూసాము. రీసెంట్గానే విధి అనేటువంటి మూవీ వచ్చింది, విధి. సో రోహిత్, విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఇంకా మూవీస్కి. అలాగే సన్నీ కూడా చాలా చిన్న లెవెల్ నుంచి ఎదిగి ఈ రోజున ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యాడు. సో సన్నీ, సూపర్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. ఈ సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా టీం అందరూ కలిసి డిసైడ్ చేసింది ఏంటి అంటే, స్టూడెంట్స్ ఎక్కువగా ఈ సినిమాని చూడాలి. చాలామంది పెద్దవాళ్ళు వచ్చి చూసి వాళ్ళు అంటున్నారు, అరే అందరూ చూడాలి ఈ సినిమాని అని. మరి స్టూడెంట్స్ కోసం ఈరోజు 6 o'clock నుంచి, అంటే ఆల్రెడీ పోస్టర్స్ ఆర్ ఆన్, ఈరోజు సెంటర్లో నిలబడడం అలవాటు, ఈరోజు 6 o'clock నుంచి రేపు 6 o'clock వరకు కొన్ని స్పెసిఫిక్ థియేటర్స్లో ఫ్రీ టికెట్స్ అండ్ ఫ్రీ షోస్ వేస్తూ ఉన్నారు. తప్పకుండా వెళ్ళి బబుల్ గమ్ మూవీని చూడండి. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, థ్యాంక్స్ టు సోనీ మ్యూజిక్. అండ్ ఫైనలీ అందరి గురించి చెప్పాను, ఒక్కళ్ళ గురించి మాత్రం చెప్పలేదు. జనరలీ ఏ సినిమా అయినా సరే నేను ఆ హీరో గురించి మాట్లాడే మొదలు పెడుతూ ఉంటాను. దట్ మైట్ బి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఇలా మొత్తం మనం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, నాని గారి ఫ్యాన్స్. ఐ జస్ట్ స్టార్ట్ విత్ దాట్. సో ఇప్పుడు రోషన్, ఐ వాంటెడ్ టు సే సంథింగ్. నేను నీకు ఫ్యాన్ అయిపోయాను. చాలా 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 ఇంటెన్స్గా పర్ఫామ్ చేశారు. మా అబ్బాయి సినిమాల్లోకి వస్తున్నాడు అంటే ఫస్ట్ ఒక ఫియర్ ఉండింది, అరే జనరలీ అంటే హీఈస్ నాట్ దట్ బిగ్ స్టార్ కిడ్ ఏం కాదు, ఈజ్ ఓకే ఒక యాంకర్ అండ్ రాజీవ్ గారి మా ఇద్దరి సన్. సో హౌ అదే వస్తుంది ఓకే సరే ఒప్పుకో. సో భుజాల మీద చాలా బరువు ఉంటుంది కదా అని, కానీ వీడేంట్రా బాబు ఇట్లా పుట్టాడు, అసలు పిచ్చ లైట్ అన్నీ, అసలు కెమెరా ముందు కానీ ఎనీవేర్ హీఈస్ రెడీ టు టేక్ వాట్ ఎవర్ కమ్స్ హిస్ వే. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో ఇయర్ ఒక చిన్న హైలో ఎండ్ చేద్దామని చెప్పి ఇది 1 year నుండి వేస్తున్న స్కెచ్ అనమాట, కల్ట్. సో ఇంకా ముందు చాలా మాట్లాడుతుంది దీని గురించి. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ నుండి ఐ గాట్ ఇన్స్పైర్డ్ అండ్ ఐ రోట్ దిస్. సో డైరెక్షన్ చేయట్లేదు, నేను ఓన్లీ కథ రాసినుండే ఈ సినిమాకి. సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ, మా డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తా ఫస్ట్. సో తాజుద్దీన్ గారు ప్లీజ్. సో తాజుద్దీన్ గారు వచ్చేసి సిన్స్ వెన్ ఐ వాజ్ లైక్ 17-18 ఉన్న టైంలో నేను ముంబై ఫిలిం స్కూల్కి వెళ్ళక ముందు కూడా ఒక చుఫ్లీ సినిమా చేస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పిస్తుండే. సో అప్పటి నుండి నాకు లిటరలీ పాగల్ వరకు కూడా నాకు కామెడీ అంటే స్ట్రెంత్ లేదు యాక్టింగ్లో. అప్పటి వరకు కూడా ఇఫ్ ఐ మీన్ కన్ఫ్యూజన్ ఏదైనా సినిమా ఒప్పుకున్న తర్వాత ముందు ఒక 7-8 days వర్క్షాప్ దగ్గరుండి ఈయన ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే సినిమాలు చేస్తుండే నేను. అండ్ ఫలక్నామా దాస్ అనే సినిమాకి అంతమంది యాక్టర్లు బాగా చేయడానికి కారణం కూడా మా తాజ్ సార్. మేము ఒక 12 days వర్క్షాప్ చేస్తుండే డే అండ్ నైట్. అంటే ఫలక్నామా దాస్ సినిమా ఎట్లా చేసినావు నువ్వు అంత ఈజీగా అంటే,
మేము సినిమాలో ప్రతి సీన్ వర్క్షాప్లో ఫినిష్ చేసేసినాం. నేను లొకేషన్లో ఏ యాక్టర్కి నేను సీన్ చెప్పలేదు. ఐ జస్ట్ యూస్ టు రోల్ మై కెమెరా, ఫోకస్ కరెక్ట్ ఉందో చూసుకొని లొకేషన్ షిఫ్టింగ్ చేస్తుండే. రోజుకి 4-5 షిఫ్టింగ్లు చేసి సినిమా ఫినిష్ చేసినుండే. సో అన్నిటికీ కారణం అప్పుడు తాజ్ సరే. సో ఈ సినిమా తీయడానికి రాసినప్పుడు దేర్ ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ మెయిన్ లీడ్స్ ఒక 3 ఉంటారు అండ్ 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఉంటారు అండ్ దెర్ ఇస్ వన్ స్పెషల్ రోల్. అండ్ ద మెయిన్ ఎజెండా వచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ సినిమా అనౌన్స్ చేసేది ఎందుకు అంటే, సో ఈ సినిమా ద్వారా ఒక 25 మెంబర్ న్యూ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ సినిమా 25 న్యూ యాక్టర్స్తో చేద్దామని మోటివ్. యాక్టింగ్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఎందుకు ఇదంతా అని అనుకోవచ్చు. అదేందో నాకు తెలీదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు యాక్టింగ్ చేసుకుంటున్నప్పుడు పైసలు వస్తున్నప్పుడు కూడా నాకు ఏదో సడన్గా చిన్న పంచాయతీలు పెట్టుకుంటాయి ఇట్లాంటివి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆన్సర్ తెలుసు. సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ప్యాషన్. కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ మై థెరపీ, దిస్ గివ్స్ మీ హ్యాపీనెస్, దిస్ గివ్స్ మీ కిక్. సో దానికోసమే చేస్తున్నా. సో ఆడిషన్ కాల్ పోస్టర్ కూడా ఇప్పుడు డిజిటల్లీ ఒక ½ an hourలో మేము రిలీజ్ చేస్తాం. సెండ్ యువర్ వీడియోస్, ఒక 1 minute వీడియో చేసి పంపండి. దయచేసి మీ టిక్టాక్ డబ్ స్మాష్ వీడియోలు పంపకండి, ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లు వేసి పంపకండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకండి. జస్ట్ యాక్టింగ్ చేయండి. 1 minute యాక్టింగ్ చేసిన వీడియో పంపుర్రి, మేము ఆఫీస్కి పిలిచి మిమ్మల్ని సినిమాలో పెట్టుకుంటాం. అదొకటే. సో ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ ఎవరెవరు ఉండబోతున్నారు సినిమాలని. బట్ సినిమా మాత్రం చాలా హిలేరియస్ ఉండబోతుంది. అండ్ దెర్ విల్ బి అ స్మాల్ మరీ క్లాసులు వీక్నట్టు కాకుండా ఒక నీట్ మెసేజ్ ఒకటి ఉంటుంది ఎండింగ్లో. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. I wanted to end this year on this note. Thank you, and I just want my director to speak once. తాజుద్దీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. యాక్చువల్లీ దిస్ ఇస్ నాకు ఫస్ట్ మూవీ అండి. యాక్చువల్గా నేను డిపార్ట్మెంట్లో చేశాను, ఆల్రెడీ 10 years నుంచి చేస్తున్నాను. ఈ మూవీ నాకు ఒకరోజు విశ్వక్ గారు పిలిచి నాకు పాయింట్ చెప్పారనమాట. అది నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ పాయింట్ గురించి మాట్లాడడానికి రాలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఓన్లీ కల్ట్ అనే ఒక టైటిల్ అనౌన్స్ చేసి ఓన్లీ ఆడిషన్ కాలిద్దామని ఈ మీటింగ్ పెట్టాం. కాబట్టి ఫర్దర్గా ఏదైనా మాట్లాడాలంటే ఫర్దర్గా మాట్లాడదామని నా ఉద్దేశం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఫస్ట్ విశ్వక్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సార్ ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి సార్. చాలా ఫంక్షన్లు ఉన్నాయి. లాస్ట్ రిలీజ్ అప్పుడు ఎప్పుడు థ్యాంక్ యూ నాకు మస్తు ఫంక్షన్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని ఏ అవతారంలో చూసినా బాగుంటుంది. ఇప్పుడు రైటర్గా మాత్రం కనిపిస్తున్నారు అండ్ ప్రొడ్యూసర్గా కనిపిస్తున్నారు అనమాట. కల్ట్ బాగా వినిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన ఛాన్స్ ఇస్తే మన చిన్న రోల్ చేస్తా అని చెప్పిన. ఓకే, చూడాలి. ఇస్తురంటనా? మంచి మంచి టాలెంటెడ్ హీరో. నేను పంపుతా సార్ ఈమెయిల్ ఐడికి. నేను కూడా ఈమెయిల్ చేస్తా. నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే సెలెక్ట్ చేసుకోండి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నుంచి అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.